సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. వృశ్చిక రాశి మిత్రులారా, ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 28, 2026 వార ఫలాలను చూసుకుంటే నా యొక్క హృదయంలో ఎడమ వైపు ఉన్నటువంటి నా ప్రియ వృశ్చిక రాశి మిత్రులారా, ఇది నేను ప్రతిసారి చెప్తుంటాను. అలా యొక్క వృశ్చిక రాశి అంటే అదొక అద్భుతమైనటువంటి ఒక ఫీలింగ్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఈ 26, 27 వీళ్ళ కోసమే పుట్టింది అనుకోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం ఈ వారం వృశ్చిక రాశి వారికి గుప్త ఫలితాలు వస్తాయి. ఒక రహస్యం బయటపడుతుంది. బ్యూటిఫుల్ డబ్బు, ఆర్థికం, అవకాశాలు. గెట్ రెడీ. మీరు ఇంకా మీట మీ యొక్క అనుగ్రహాలని మీరు కౌంట్ చేసుకుంటూనే ఉండాలి. గురుగారు మీరు ఇలాగే చెప్తుంటారు, మేము మాకేం రావట్లేదు అని అనుకుంటే మీరు ప్రయత్నం చేయట్లేదు. ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా మీరు విజయం సాధించకపోతే నన్ను అడగండి. వచ్చి మీరు అందరూ మీ కష్టాలన్నీ తొలగించి మంచి బ్రాండెడ్ కారులో వచ్చి గురుగారి దగ్గరికి రండి, ఒక రౌండ్ మనం వెళ్దామని చెప్పి పిలవాలి. దానికోసం నేను ఎదురు చూస్తున్నాను. వృశ్చిక రాశి మిత్రులారా, మీ యొక్క ఎదుగుదల, మీరు పడ్డ కష్టాలకన్నిటికీ ఈ 2026 అండ్ 27 ఒక విముక్తి అని కూడా చెప్పచ్చు. వృశ్చిక రాశి వారు ఈ వారం మీ జీవితం ఒక రహస్యాలకి కూడినటువంటి అద్భుతమైనటువంటి గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయని చూస్తే, కుజుడు ఈ వారం బలంగా ఉన్నాడు. ఎనర్జీ, కరేజ్, యాక్షన్ పెరుగుతుంది. అలాగే కేతు ప్రభావం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ వస్తాయి. శని భగవానుడు, రాహు భగవానుడు, గురు భగవానుడు నీకు ఏం కావాలి నాయనా అనే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరికైనా ఇలా పిలిచి ఇవ్వబోతున్నాడు. సిద్ధంగా ఉండండి. ఉద్యోగం చేస్తున్న వారికి సడన్ చేంజెస్ వస్తాయి. ప్రైవేట్ ఐటీ సెక్టర్లో ఉన్న వారికి హిడెన్ ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి. మీకు తెలియకుండా పెర్ఫార్మెన్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మంచి అవార్డ్స్, రివార్డ్స్ పొందే అవకాశాలు, జాబ్ ఛాన్సెస్, అన్ఎక్స్పెక్టెడ్ ఆఫర్స్ వస్తాయి. మంచి అవకాశాలు వస్తాయి. ఆన్సైట్ అవకాశాలు వస్తాయి. వ్యాపారం చేస్తున్న వారికి సడన్ ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సీక్రెట్ డీల్స్ లేదా అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ అనేది వస్తుంది. రిస్క్ తీసుకునే ముందు 2 సార్లు ఆలోచించండి. రాజకీయాల్లో స్ట్రాటజీ వల్ల విజయం సాధిస్తారు. ప్రజాక్షేత్రంలో అనుమతిస్తారు. నామినేటెడ్ పొజిషన్స్, పెద్ద పొజిషన్, అసలు ఏమేమి అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్లో వాళ్ళకి స్లోగా వస్తుంది. మార్కెట్ అతలాకుతలంగా ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ వారికి స్లోగా మీకు వాల్యూ పెరుగుతుంది. ఒక పెద్ద డీల్, ఒక లాంగ్ టర్మ్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఫెసిలిటేషన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్స్ అనేది యాజ్ రీస్ అనుకోండి, ఫెసిలిటేషన్ ద్వారా కూడా మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులు ఒక విషయం బయట అవకాశం ఉంది. మిస్అండర్స్టాండింగ్ అంతా కూడా క్లియర్ అవుతాయి. మీ మీద ఉన్న ఒక అపోహ ఉంటుంది కదా, అవన్నీ కూడా క్లియర్ అవుతుంటుంది. నిజం బయటకు వచ్చి తర్వాత రిలేషన్ స్ట్రాంగ్ అవుతుంది. బ్రేక్ లేకుండా ఇంక బయట ముందుకెళ్తుంది. ఇక షేర్ మార్కెట్లో ఉన్నవారు సడన్ అప్స్, డౌన్స్ కొంచెం వచ్చినా కూడా సడన్ అప్స్ వస్తుంది. క్విక్ ప్రాఫిట్ వచ్చేస్తాయి. డిసిప్లిన్ లేకపోతే మాత్రం లాస్ అవుతారు కూడా చెప్పచ్చు. విద్యార్థులకి డీప్ ఫోకస్ ఉంటుంది. రీసెర్చ్ సబ్జెక్ట్లో సక్సెస్. విదేశాలు వెళ్ళాలనుకున్న వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ ప్రోగ్రెస్ ఉంటుంది. విదేశాలలో ఉన్న వాళ్ళు చాలా అద్భుతంగా ఉండబోతున్నారు. గురుగారు మీరు చెప్తున్నారు, మేము ఎన్నో రోజులుగా అవస్థ పడ్డారండి. దానికి ఒక దెబ్బ తాకిందంటే ఆ హీల్ అవ్వాలి కదా. ఆ హీలింగ్ టైం, ఆ యొక్క మిరకల్ టైం స్టార్ట్ అయిపోయింది వృశ్చిక రాశి వారికి. గెట్ రెడీ. చాలా బాగుంటాయి. హెల్త్ పరంగా స్ట్రెస్, బీపీ ఇష్యూస్ రావచ్చు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావచ్చు, హార్ట్ ప్రాబ్లం రావచ్చు. జాగ్రత్త. యాంగర్ కంట్రోల్ చేసుకోవాలి. మెంటల్ బ్యాలెన్స్ లేకపోతే హెల్త్ డిస్టర్బ్ అయ్యే తీరుతుంది. ఆహారం కంట్రోల్గా ఉండాలి. మరి నాకేమైనా ఈ వారం పరిహారం ఎలా ఉందంటే, హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎక్కువ చేయండి. వడపప్పు, పానకం, మజ్జిగ లాంటిది ఎక్కువ ఇవ్వండి. హనుమాన్ చాలీసా చదవండి. సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయండి. ఈ పరిహారం మీకు ప్రొటెక్షన్ మరియు స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి అవకాశం ఉంటే మన దేవాలయానికి వచ్చి 18 ప్రదక్షిణాలు చేయండి. అయ్యప్ప స్వామి వారి 18 అవతారంలో దేవాలయంలో అద్భుతంగా ఉంటారు. ఇంకా వృశ్చిక రాశి వారి ఈ వారం ఒక సీక్రెట్ ట్రూత్ అని చెప్పాను చూసారా, మిడిల్ ఆఫ్ ద వీక్లో మీరు చూసే అవకాశాలు ఉంటాయి. మీరు స్ట్రాంగ్గా ఉంటే అది మీకు సక్సెస్ ఇస్తుంది, లేకపోతే మీకు షాక్ కూడా ఇస్తుంది అని కూడా చెప్పచ్చు. ఈ వీడియో మీకు సేవ్ చేసి పెట్టుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. ఇంకనూ
గురుగారు మాకు ఇంకను మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి సుబ్రహ్మణ్య భుజగం చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి చెప్పలేవండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం, నటన, తర్వాత అన్ని రకాల వర్గాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా జాతకం తెలుసుకోవాలని చాలా మందికి కోరికలు ఉంటుంది. ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. మా ఛానల్లో కనబడుతున్నటువంటి డిస్ప్లేలో ఉన్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు అప్రోచ్ అయ్యి మీకు ఎలా మీరు అపాయింట్మెంట్ పొందాలో చెప్తారు. మళ్ళీ చెప్తున్నానండి, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఎవరికి లేదు. ఓన్లీ వీడియో కాల్లో మాత్రమే. అన్లిమిటెడ్ టైం. మీకు ఏం ప్రశ్నలు ఉన్నాయో అన్ని రాసి పెట్టుకొని మీరు స్లాట్ బుక్ అయిన తర్వాత మీరు చక్కగా తెలుసుకోవచ్చు. అండి మాకు ఒక పరిహారమైనటువంటి ఒక ఆధ్యాత్మిక వస్తువు ఉందానంటే ప్రపంచంలో ఈరోజు శీఘ్ర ప్రసాది అని చెప్పచ్చు, ఈ కరుంగాలి మాల. ఇది 48 రోజులు మన యొక్క అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయంలో పూజ చేసి సుదర్శన చండీ హోమం చేసి సుబ్రహ్మణ్య భుజంగం పారాయణం చేసి ఆ యొక్క ల్యాబ్ టెస్ట్ చేసి మరీ సిద్ధంగా ఉంది. ఏదో ఆన్లైన్లో 1+1 1+2 చేస్తే ఎవరు ఇవ్వలేరండి. ఒక ల్యాబ్ టెస్ట్ చేస్తేనే 200-300 రూపాయలు ఖర్చు అవుతుంది. చీప్లో దొరకదు. కాబట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు మాతో అప్రోచ్ అవ్వండి. మా ఛానల్లో డిస్ప్లేలో ఉన్న నంబర్కి కాల్ చేస్తే వీడియోలో చూడండి, మా ప్రోడక్ట్ని చూసిన తర్వాత కొనండి. కానీ ఆన్లైన్లో ఏదో కనబడింది బుక్ చేసేసుకున్నాం, మీ పేరు వేసుకొని కొన్నామంటే అది మన సంస్థ సొంత కాదు. మన దగ్గర మాట్లాడిన తర్వాత వీడియోలో మన యొక్క స్టోర్ని చూసి కొంటేనే ఇవ్వబడుతుంది. ఎలా పడితే అలా ఈ మాలను ఇవ్వడం జరగదు. సరే, ఈ మాల వేసుకోవడంలో ఉపయోగం ఏమైనా ఉందంటే ఫస్ట్ గ్రహదోషం తొలగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఈ రెండు బాగుంటే ఐశ్వర్యం ఆటోమేటిక్గా బాగుంటుంది. నెగిటివిటీస్ అంతా కూడా పోతుంది. అన్ని చూపుల కంటే కూడా కంటి చూపు చాలా డేంజర్ అంటారు కదా, ఆ కంటి చూపు అనేది ఆ నెగిటివిటీ అంతా ఈ మాల పోతుంది. మరి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఫోన్ కొన్నామంటే దానికి చార్జర్ ఉంటుంది కదా, అలాగే దీనికి ఒక మంత్రాన్ని మేము ఇస్తాం. ఆ మంత్రాన్ని చేతిలో పొద్దున పెట్టుకొని జపం చేసుకొని మీకు ఎన్ని వీలుంటే అని చేసుకొని అప్పుడు దీన్ని ధరించాలి. మరి దీన్ని ధరించిన తర్వాత చెయ్యకూడనివి ఏమైనా ఉన్నాయా అని అంటే పడుకునేటప్పుడు తీసేయాలి, నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు తీసేయాలి, చావులకు వెళ్ళకూడదు. ఇదొకటి. అంటే నేను ఆఫీస్లో ఉంటానండి, చెప్పులు షూస్ వేసుకుంటాను, ఇక్కడ నాలుగు లోపల ఉంటుంది, దానికి దీనికి దోషం లేదు. వాష్రూమ్కి వెళ్తున్నారా, ఇలా తీసేసి మీ టేబుల్లోనో మీ బ్యాగ్లోనో పెట్టేసి వెళ్ళండి. ఎవరితోనైనా ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఈ మాలను ముద్ర పెట్టుకొని మాట్లాడండి, అన్నీ బాగుంటుంది. నెగిటివిటీసే పోకండి, అన్నీ చాలా అద్భుతంగా మీరు ఉంటారు. ఈ యొక్క మాల కావలసిన వాళ్ళు 48 రోజులు పూజ చేసి మనం అందిస్తున్నాం కాబట్టి అప్రోచ్ అవ్వండి. తప్పకుండా దీన్ని పొంది సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ద్వాదశ రాశి మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు. ఈ యొక్క 2026 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి ఇంకా మీరు అద్భుతం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ క్షేమంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తూ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకొండలో మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అందరూ క్షేమంగా ఉండాలి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. విజయోస్తు. చాలా మందికి ఇప్పుడు ధర్మ సందేహాల్లో మనం వెళ్తాం. చాలా మందికి శని భగవానుడు ఎందుకు దుష్టగ్రహంగా భావిస్తారు, అందరూ భయపడతారు. ఎందుకు శని అంటే ఎందుకు భయపడతారు? భక్తులారా, దీని గురించి తెలుసుకోవాలి. శనిగ్రహం దుష్టగ్రహం కాదు. శనిగ్రహం ఒక కఠినమైనటువంటి ఒక గురువు. నువ్వు ఎలా ఉండాలి, నీ జీవితంలో ఎలా నీ మార్పులు చేర్పులు జరగాలి అని చెప్పే ఒక అద్భుతమైనటువంటి ఒక సూత్రధారి, ఒక ధర్మ దారి చూపించే ఒక మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది శని భగవానుడే. శని యొక్క స్వభావం ఏమిటంటే మన జీవితంలో చేసిన కర్మ ఫలితాలని ఆయన కడుగుతారు. మన తప్పు చేసే శిక్షిస్తుంది, సరైన మార్గంలో నడిపించే గొప్ప ఫలితాన్ని ఇస్తారనమాట ఆయన. అందుకే శనిని
న్యాయాధిపతిగా అంటారు. అందుకే ఏ దేవుడికి కూడా లేని ఈశ్వర శబ్దాన్ని కలిగినటువంటి వాడు. ఏం చెప్తారు? ఈశ్వరుడికి మాత్రం ఈశ్వర శబ్దం ఉంది కదా, శనీశ్వరుడు అన్నారు. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆర్థికంగా నువ్వు ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, బంధాల్లో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, సమాజంలో ఎలా ఉండాలి ట్యూన్ చేస్తాడు, నీ నోటి వల్ల వచ్చినటువంటి తప్పులే ఉంటుంది దాన్ని ట్యూన్ చేస్తాడు. ఎన్ని రకాలుగా అంటే ఆయన ఏ రకంగా మన దాంట్లో ప్రయాణం చేస్తాడు? ఏళ్నాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంఠ శని, జన్మ శని, ఇన్ని రకాలుగా మనలో వచ్చి మన జీవితాన్ని మారుస్తుంటారు. ఆయనకి ఎంత కృతజ్ఞత చెప్పాలి కదా. ఆయన దుష్టగ్రహం కాదండి. ఆయన్ని ప్రేమించడం మొదలు పెట్టండి. మందగమనుడు కాకపోతే కొన్ని అర్థం కాకుండా ఇబ్బంది పెడుతుంటాడని అనుకుంటారు, కానీ మనం చేసే పనిని ఇన్స్టెంట్ గా చేసామంటే ఇబ్బంది పడిపోతాం. ఆయన మందంగా స్లోగా మనల్ని ట్యూన్ చేసుకుంటూ వస్తాడు. అబ్బా ఇంతకంటే కష్టం నేను పడలేదండి అనేదాన్ని చూపిస్తాడు, కానీ చంపేయడు, జాగ్రత్త పట్టిస్తాడు. అందుకే శని న్యాయాధిపతి, న్యాయం పక్కన ఉంటాడు. ఎందుకు కష్టాలు ఇస్తాడంటే అహంకారం తగ్గించడానికి కష్టాన్ని ఇస్తాడు, ఆలస్యత్వాన్ని తొలగించడానికి కష్టాలు ఇస్తాడు, మనలో ఉన్న బలహీనతలను బయట పడేయడానికి కష్టాలు ఇస్తాడు. శని మనల్ని పరీక్షిస్తాడు. శని కాలంలో డబ్బు కష్టం అవుతుంది, సంబంధాల్లో పరీక్షలు లోపం అవుతుంది, మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కానీ కష్టం వెనక ఉన్న అసలు ఉద్దేశం మనల్ని బలంగా తయారు చేయడానికి. శని ఇచ్చే ఫలితాలు ఆలస్యంగా వస్తాయి, కానీ వచ్చిన తర్వాత శాశ్వతంగా ఉండబోతున్నాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ 2026లో అంటే? అందులో కన్యా రాశి వారు ఉన్నారు, కర్కాటక రాశి వారు ఉన్నారు, వృశ్చిక రాశి వారు ఉన్నారు, తులారాశి వారు ఉన్నారు, కుంభరాశి వారు ఉన్నారు. వీళ్ళంతా అదృష్టాన్ని పొందబోతున్నారు. శని అనుగ్రహం ఉంటే సాధారణ మనిషి కూడా చక్రవర్తి అయిపోతాడండి. అదే శనిలో ఉన్న. అందుకే కొంతమంది జీవితంలో చాలా ఆలస్యంగా సక్సెస్ అవుతారంటే అది శని భగవానుడు చూశాడు. శ్రమ, సహనం, నిజాయితీ, క్రమశిక్షణ, ఈ 4 ఉంటే శని ఎప్పుడు హానికి రాడు. శనిగ్రహం శుభగ్రహం, దుష్టగ్రహం కాదు. విజయోస్తు. శని దశలో మనం ఏ పనులు చేయకూడదు? అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు, ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోకూడదు, ఆర్థిక లావాదేవీలలో తప్పులు చేయకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఆహారపు అలవాట్లని మధ్యస్థంగా ఉంచుకోవాలి. కొత్త పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పడితే శని భగవానుడు మంచి దారాన్ని కల్పిస్తాడు. విజయోస్తు.